ఈ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అసలు డీఎస్ఏ ఎందుకు? అనేది చూద్దాము. సో, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? అండ్ వై డీఎస్ఏ? ఈ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకుందాం. ఈ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ నీకసల బేసిక్ టెర్మినాలజీస్ తెలియాలి. ఏంటివి? లాంగ్వేజ్. ఫస్ట్ అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకుందాం. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని తర్వాత అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత అసలు ఒక ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలనేది తెలుసుకుందాం. దాని తర్వాత అల్గోరిథం అంటే ఏంటో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఈ వీడియోలో లాంగ్వేజ్ అంటే ఏంటి? ఎలాగైతే మన హ్యూమన్స్‌కి ఇంకో పర్సన్‌తో మాట్లాడడానికి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయో, ఓకేనా? డిఫరెంట్ లాంగ్వేజెస్‌ని సెట్ చేసుకున్నాము. వాటిల్ని మనం జనరల్‌గా లాంగ్వేజ్ అంటాము. అంతేనా? ఇక్కడ మనకి లాంగ్వేజెస్ ఏమున్నాయి? మనం తెలుగులో మాట్లాడతాము, లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడతాము. ఇంకోటి తమిళ్ లేదా ఫ్రెంచ్. సో, అలా మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, ఈ లాంగ్వేజ్ ఏంటిది? ఒక్కో లాంగ్వేజ్‌కి ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉండిద్ది. నేనెప్పుడైతే తెలుగుకి సంబంధించిన ఫ్రీక్వెన్సీలో మాట్లాడితే, అదే పర్సన్‌కి తెలుగొచ్చినోడికి ఆ ఫ్రీక్వెన్సీ అర్థమైద్ది. అంతేనా? సో, అలాగే ఇంగ్లీష్‌కి. సో, ఎప్పుడైతే నేను ఇంగ్లీష్‌లో స్టార్ట్ చేయడం మాడతానో, ఇంగ్లీష్‌కి ఒక సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉండిద్ది. ఆ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అర్థం చేసుకున్నోడికి మాత్రమే, లేదా ఆ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తెలిసినోడికి మాత్రమే నేను మాట్లాడే కంటెంట్ అర్థమైద్ది. సో, దాన్నే కదా మనం లాంగ్వేజ్ అంటాము. ఒక్కో పర్సన్‌కి ఒక్కో లాంగ్వేజెస్ తెలుస్తాయి. సో, ఎలాగైతే ఒక్కో పర్సన్‌కి ఒక్కో లాంగ్వేజెసో లేకపోతే సెట్ ఆఫ్ లాంగ్వేజెస్ తెలుస్తాయో, లేదా వేరే పర్సన్‌తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఎలాగైతే నువ్వు ఈ సెట్ ఆఫ్ టెర్మినాలజీస్‌ని లైక్ లాంగ్వేజ్‌ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వీటిని వాడుకొని కమ్యూనికేషన్ చేస్తున్నావో, సిమిలర్‌గా మనము ఒక కంప్యూటర్‌తో లేదా కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయాలి అంటే మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎలాగైతే మనకి మాట్లాడుకోవడానికి ఉన్నాయో, సో కంప్యూటర్‌తో కూడా మాట్లాడాలి అంటే మనం ఆ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. మరి ఆ లాంగ్వేజెస్ ఏంటి? సి, సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా లేదా మెషిన్ కోడ్ లేదా ఇంకేదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో అవన్నీ. సో వీటిని అంటే కంప్యూటర్‌తో మనము మాట్లాడాలి అంటే కమ్యూనికేట్ చేయాలి అంటే నీకు ఆ సెట్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చుండాలి. అది ఆబ్వియస్‌గా కదా! ఇప్పుడు తమిళోడితో మాట్లాడేయాలి అంటే నీకు తమిళ్ రావాలి. లేకపోతే నువ్వెలా మాడతావు? సో, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్‌తో మాట్లాడే భాష. మరి ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? ప్రోగ్రామ్స్ అంటే ఆ లాంగ్వేజ్‌ని వాడుకొని నువ్వు ఏదైతే కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నావో, ఆ కమ్యూనికేట్ చేసిన ఒక పీస్ ఆఫ్ అప్లికేషన్‌నే ప్రోగ్రామ్ అంటాము. ఈ వీడియోలో నేను నీకు ఒక కంటెంట్‌ని డెలివరీ చేస్తుంటే, ఈ కంటెంట్‌ని ఒక ప్రోగ్రామ్ అంట. అది కంప్యూటర్ టెర్మినాలజీలో మాట్లాడాలి అంటే. సో, ఈ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కడ హెల్ప్ అవుతున్నాయి? ఈ ప్రోగ్రామ్స్ వల్లే గదా! నువ్వు ఒక వెబ్‌సైట్‌లో ఉన్న వెబ్ అప్లికేషన్స్ చూస్తున్నావు. లేదా మొబైల్ అప్లికేషన్స్ చూస్తున్నావు. లేదా సీఓడీ ఒక ప్రోగ్రామ్. మొబైల్ అప్లికేషన్ ఒక ప్రోగ్రామ్. లేదా నీ ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమే
ఒక ప్రోగ్రామ్. టోటల్ ఏఎంఎల్‌లో రాసే ప్రతి లాజిక్ ఒక ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్స్‌ని ఎలా రాయాలి? అసలు ఒక కంప్యూటర్‌కి ఎలా కమ్యూనికేట్ చేయాలి? అనేది ఒక సింపుల్ ఎనాలజీతో స్టార్ట్ చేద్దాం. సపోజ్ డే రొటీన్ రాద్దాము. నీ డే రొటీన్ రాద్దాం. జనరలైజ్డ్ రొటీన్ గురించి మాట్లాడుతున్నా. స్పెసిఫిక్ టు పర్సన్‌కి కాదు. సో, ఇప్పుడు నీ డే రొటీన్ అంటే ఏం చెప్తావు? పొద్దున్నే లెగుస్తాము. ఓకే. నెక్స్ట్ బ్రష్, బాత్. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్. ఆ తర్వాత ఐదర్ కాలేజ్ అయితే కాలేజ్‌కి పోతావు. లేకుంటే ఆఫీస్ అయితే ఆఫీస్‌కెళ్తావు. అంతేనా? నెక్స్ట్ ఇంటికొచ్చాక ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తావు. దాని తర్వాత స్లీపు. తింటావు, పడుకుంటావు. సో, ఓవరాల్‌గా చూస్తే నీ డే రొటీన్ అనేది ఇలా ఒక సిస్టమాటిక్ స్టెప్స్ కింద డివైడ్ అయ్యిందా? అంతేగాని ఫస్ట్ నేను బ్రష్ చేసేస్తా, బాత్ చేసేస్తా. దాని తర్వాత కాలేజ్‌కెళ్ళిపోతా. దాని తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. దాని తర్వాత నిద్ర లెగుస్తా. దాని తర్వాత పడుకుంటా. దాని తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తా. ఇలా అంటున్నావా? లేదు గదా! సో, నీ డే రొటీన్ అనేది ఒక ప్రోగ్రామ్. నీ డే రొటీన్ అనేది ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ గాని సిస్టమాటిక్‌గా ఉంటే, అంటే స్టెప్ బై స్టెప్పు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ప్రాపర్‌గా కమ్యూనికేట్ అయ్యేలాగుంటే దానినే మనము అల్గోరిథం అంటాము. అంటే ఈ కంప్లీట్ మొత్తం ఒక ప్రోగ్రామే. నీ డే ప్రోగ్రాము. యాక్చువల్‌గా ఇది డే రొటీన్ కాదు. ఇది నీ డే ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్‌లో నువ్వు చేస్తున్న పని సిస్టమాటిక్‌గా స్టెప్ బై స్టెప్ ఉంది కాబట్టి దీనిని అల్గోరిథం అంటున్నాము. మరి వాట్ అబౌట్ థిస్? మరి ఇదేంటి? ఆ డే రొటీన్‌లో ఏం చేసినా గాని అదొక ప్రోగ్రామే. ఎండ్ ఆఫ్ ద డే అదొక ప్రోగ్రామే. నువ్వేదైనా పని చేస్తున్నావంటే అది ప్రోగ్రామే. అంటే ఇది ప్రోగ్రామే. మరి ఇది అల్గోరిథమా అంటే కాదు. ఎందుకు? ఎండ్ ఆఫ్ ద డే ఎంటైర్ జనరలైజ్డ్‌గా హ్యూమన్స్ చేసే పనికి వ్యతిరేకంగా ఉంది. అంటే అది జనరలైజ్‌గా లేదు. అసలు ఎందుకు లేదు? బ్రేక్‌ఫాస్ట్ అసలు లాస్ట్‌లో చేస్తామా? లేదు. మనకంటూ పర్టిక్యులర్ టైమ్‌లో పర్టిక్యులర్ పనిని చేసే ఫిక్స్‌డ్ టర్మ్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ ప్రకారంగా ఈ లెఫ్ట్ సైడ్ అనేది ఫాలో అవుతుంది. అదే టర్మినాలజీ ప్రకారంగా రైట్ సైడ్‌దనేది ఫాలో అవ్వట్ల. బట్ 2 ప్రోగ్రామ్సే. కానీ ఒకటి అల్గోరిథం. ఇంకోటి అల్గోరిథం కాదు. మరిక్కడ దేనిని అల్గోరిథమ్స్ అంటాం మరి? దేన్ని అల్గోరిథం అంటాం? ప్రోగ్రామ్ అంటే ఏం రాసినా అదొక ప్రోగ్రామ్ అన్నావు. మరి అల్గోరిథం అంటే ఏంటి? అందులో ఏం రాస్తాము? అసలు దేన్ని అల్గోరిథంగా కన్సిడర్ చేస్తాము అనేది చూద్దాము. ఒక పర్టిక్యులర్ దాన్ని అల్గోరిథం అని కన్సిడర్ చేయాలి అంటే నువ్వు రాసే ఏ ప్రోగ్రామ్ అన్నా నువ్వు రాసే ఏ ప్రోగ్రామ్ అన్నా గాని ఫస్ట్‌ది అది టర్మినేట్ అవ్వాలి. అంటే ఒక ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ తర్వాత ఫైనైట్ అమౌంట్ ఆఫ్
టైం తర్వాత అది టర్మినేట్ అవ్వాలి. నీ డే రొటీన్ గురించే వద్దాము. నీ డే రొటీన్‌లో ఏమైంది? లెగిసావు, బ్రేక్‌ఫాస్ట్ చేసావు, లేదా బ్రష్ చేసావు, కాలేజ్‌కెళ్ళావు, ఫ్యామిలీతో స్పెండ్ చేసావు, ఇంటికొచ్చావు, తిన్నావు, పడుకున్నావు, అయిపోయింది. అంటే ఒక సెట్ ఆఫ్ టైం తర్వాత నీ డే రొటీన్ అనే కాన్సెప్ట్ ఫినిష్ అయిపోయింది. సో, ఎలాగైతే నీ డే రొటీన్‌కి ఒక ఫిక్స్‌డ్‌గా టర్మినేషన్ పాయింట్ అయి ఉందో, అలా ఉంది కాబట్టే నీ డే రొటీన్ మనం డే అల్గోరిథం అన్నాము. సో, అలా నువ్వు రాసే ఏ కోడ్ కన్నా పర్టిక్యులర్ టర్మినేషన్ ఉండాలి. అది ఎంత టైం ఉండాలి? అది ఆ అల్గోరిథం బేస్ మీద 5 మినిట్స్ ఉంటేనే, లేదా 5 మినిట్స్ లోపల టర్మినేట్ అయిపోవాలి, లేదా 10 మినిట్స్‌కి అయిపోవాలి, లేదా హాఫ్ డేకి, 1 డేకి కాదు. ఈవెన్ అది 1 ఇయర్‌కి టర్మినేట్ అయినా టర్మినేట్ అయిపోయినట్టే. లేదా 10 ఇయర్స్‌కి టర్మినేట్ అయిపోయినా టర్మినేట్ అయిపోయినట్టే. బట్ దానికంటూ ఒక అంటే నువ్వు పర్ఫెక్ట్‌గా ఎప్పటికి టర్మినేట్ అయ్యిద్ది అనే పాజిబిలిటీని చెప్పాలి. అప్పుడే దాన్ని అల్గోరిథం అంటాము. సో, రెండో పాయింట్. ఇంకా దేన్ని కన్సిడర్ చేసుకొని మనం ఒక దాన్ని అల్గోరిథం అంటాము. అట్‌లీస్ట్ ఆ ప్రోగ్రాము ఒక్క అవుట్‌పుట్ అన్నా ఇవ్వాలి. ఒక్క అవుట్‌పుట్ అన్నా ఇవ్వాలి. అగైన్ నీ డే రొటీన్‌కెళ్దాం. లెగుస్తున్నావు, బ్రష్ చేస్తున్నావు, కాలేజ్‌కెళ్తున్నావు, తింటున్నావు, వస్తున్నావు, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నావు, పడుకుంటున్నావు. ఇక్కడ ఒక్కో సబ్ టాస్క్ ఒక ప్రాపర్ అవుట్‌పుట్‌నిస్తుంది. అంతేనా? అంటే ఎక్కడ దాకా నీ వర్క్ ఫినిష్ అయిపోయిందనేది అన్నా అట్‌లీస్ట్ చెప్తుంది. అలాగే నువ్వు రాసే ప్రతి ప్రోగ్రామ్‌కి ఒక మినిమమ్ పాజిబుల్ అవుట్‌పుట్ ఉండాలి. ఇప్పుడు అవుట్‌పుటే లేదు. ఏంటి యూజ్ నువ్వు కోడ్ రాసి? కోడ్ రాసి ఏం యూజు? సో, ప్రతి అల్గోరిథంకి ఒక పర్టిక్యులర్ అవుట్‌పుట్ ఉండాలి. అవుట్‌పుట్ అనంగానే డిస్‌ప్లేలో ప్రింట్ చేయడమనో, లేదా ప్రింట్ స్టేట్‌మెంట్‌లు వాడడమనో అది కాదు. ఇంటర్నల్‌గా ఆ అల్గోరిథంకి సమ్ కంప్యూటేషన్ ఉండాలి అని అర్థం. ఓకేనా? కంప్యూటేషన్ ఉండాలి. సో, అప్పుడు దాన్ని అల్గోరిథం అంటాము. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డిటర్మినిజం. డిటర్మినిస్టిక్. డిటర్మినిస్టిక్ వర్డ్ అంటే ఏంటి? డిటర్మినిస్టిక్ వర్డ్ అంటే నేనొక ప్రోగ్రామ్ రాస్తున్నా. నేను ప్రోగ్రామ్ రాశా. దీనికి ఒక సెట్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఉంటాయి. అండ్ సెట్ ఆఫ్ అవుట్‌పుట్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే నేనిక్కడ ఒకే టైప్ ఆఫ్ ఇన్‌పుట్‌ని ఫీడ్ చేస్తున్నానో, అది ఎన్ని సార్లు రన్ చేసినా అదే అవుట్‌పుట్‌నివ్వాలి. ఒక ఎగ్జాంపుల్‌తో ఎళ్దాము. ఏంటి ఎగ్జాంపులు? ఇన్‌పుట్ 7+2 ఎంతన్నా? ఈ ప్రోగ్రామ్‌ని ఒకసారి కాదు, 1,00,000 కాదు, అసలా బిలియన్ టైమ్స్ రన్ చేసినా నాకిది 9 ఇవ్వాలి. అంతేనా? 7+2 9 కాబట్టి బిలియన్ టైమ్స్ రన్ చేసినా నాకది 9 అనే ఇవ్వాలి. సో, దీన్ని డిటర్మినిజం అంటాము. అంతేగాని ఒకసారి 7 వచ్చి, ఒకసారి 11 వచ్చి, అదే 7+2కి ఇంకోసారి అదే 7+2కి 13 వచ్చి ఏంటిది? ఇది డిటర్మినిజం కాదు. అంటే ఒక ఫిక్స్‌డ్ ఇన్‌పుట్‌కి ఒక ఫిక్స్‌డ్ అవుట్‌పుట్ ఉండాలి. అది కరెక్ట్ అయి ఉండాలి. సో, దానిని డిటర్మినిస్టిక్ అంటాం. డిటర్మినిజం నేచర్ అంటాము. సో, ప్రతి అల్గోరిథంకి ఈ నేచర్ ఉండాలి. సో, నువ్వనొచ్చు. ప్రతి అల్గోరిథం డిటర్మినిజం ఉండిద్ది. ఓకే. 7+2 అనంగానే 9 రావాలి. ఎన్ని సార్లు రన్ చేసినా అంటే ఓకే. దెన్ వాట్ అబౌట్ రాండమ్ నంబర్ జనరేషన్? ఎవరైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదో వాళ్ళకిది అంత కాన్సంట్రేట్ చేయగలరు. బట్ అట్‌లీస్ట్ అవేర్‌నెస్ ఉందో
వాళ్ళకి చెప్తున్నా. సో, ర్యాండమ్ నంబర్ ఫంక్షన్ ఉంటుంది. సో, ఇక్కడేమిస్తుంది? ఇదొకసారి రన్ చేస్తే 7.2 ఇస్తది. లేపోతే 16.3 ఇస్తది. 31.24 ఇస్తది. మరిక్కడ డిటర్మినిజంగా లేదు గదా! అంటే ఒకే కోడ్‌ని రన్ చేస్తున్నా, ప్రోగ్రామ్ రన్ అవుతుంది. బట్ ఇక్కడ మల్టిపుల్ అవుట్‌పుట్స్ వస్తున్నాయి. డిటర్మినిజం లేదంటావా? సీ అది డిటర్మినిజం లేదు. ఓకే. బట్ ఆ ప్రోగ్రామ్ ఇంటెన్షనే డిటర్మినిజంగా లేకపోవడము. అది కూడా ఒక అల్గోరిథమే. బట్ ఇంటర్నల్‌గా దాన్ని డిటర్మినిస్టిక్ నేచర్ ఉండేలాగా చేయలేదంతే. అంతేగాని ఆ అల్గోరిథం నాన్ డిటర్మినిస్టిక్ కాదు. ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్ అర్థమైందనుకుంటున్నాను. సో, ఫర్దర్‌కెళ్దాము. నెక్స్ట్ ఇంకో మేజర్ థింగ్. ఏ అల్గోరిథం అన్నా, నువ్వు రాసే ఏ అల్గోరిథం అన్నా, నువ్వు ఆలోచించే ఏ పర్టిక్యులర్ థింగ్ అన్నా, అది ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్ మీద డిపెండెన్సీ ఉండకూడదు. లాంగ్వేజ్ డిపెండెన్సీ ఉండకూడదు. నువ్వు ఏ అల్గోరిథం ఆలోచించినా అది ఇండిపెండెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అయ్యుండాలి. అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయ్యుండాలి. ఏంటిక్కడ? ఒక్క లాంగ్వేజ్ వాడితే అంటే ఇందాకడే తెలుసుకున్నాము. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కంప్యూటర్‌తో మాట్లాడాలంటే మనం నేర్చుకోవాల్సిన భాషలు. అందులో సి ఉంది, సి++ ఉంది, పైథాన్ ఉంది, జావా ఉంది. ఇందులో నువ్వు రాసే అల్గోరిథము ఎలా ఉండాలి అంటే, నాది సిలోనే పనిచేసిద్ది, సి++లోనైతే పనిచేసిద్ది, లేదు నేను రాసిన కోడ్ జావాలో అయితేనే పనిచేసిద్ది అనకూడదు. అది ఇండిపెండెంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద రన్ అవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు ఇలా తీసుకోవద్దు. ఎలా? ఇప్పుడు సి గాని, పైథాన్ గాని, జావా గాని ఉంది. నీ కోడ్ జావాలో రాసా ఓకే. జావాలో రాసా ఓకే. దీన్ని నేను పైథాన్‌లో రన్ చేస్తే రన్ అవ్వదుగా అంటే ఆబ్వియస్‌గా అవ్వదు. బట్ నేను జావాలో రాసిన కోడ్ గురించి మాట్లాడట్లా. నేనంటుంది ఇందులో రాసే కోడు ఒక లాజిక్ అయి ఉండిద్ది కదా! ఏదో ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషనే కదా! ఈ పర్టిక్యులర్ సొల్యూషన్ యొక్క లాజిక్ అనేది స్పెసిఫిక్ టు లాంగ్వేజ్ ఉండకూడదంటున్నా. వన్స్ నీ లాజిక్ ఫిక్స్ అయిన తర్వాత అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా ఇంప్లిమెంట్ చేసేలాగుండాలి. సో, ఇది నేను చెప్తుంది. దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అంటే ప్రతి అల్గోరిథము ఇండిపెండెంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయ్యుండాలి. సో, ఇప్పుడు మనం ఒక లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అసలు ప్రోగ్రామ్స్ ఎందుకు రాస్తారు? ప్రోగ్రామ్‌ని ఎందుకు రాయాలి? ప్రోగ్రామ్‌కి, అల్గోరిథమ్‌కి డిఫరెన్స్ ఏంటి? అనేది తెలుసుకుందాము. సో, నెక్స్ట్ మనము డీఎస్ఏ అంటే ఏంటి? సీ ఇప్పుడు దీని గురించి మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మనము వైడీఎస్ఏ దీని మీద ఫోకస్ చేద్దాము. అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు అల్గోరిథం చెప్పా. అల్గోరిథం డెఫినిషన్ అంటే ఏంటో చెప్పా. అల్గోరిథంకి, ప్రోగ్రామ్‌కి డిఫరెన్స్ అంటే ఏంటో చెప్పా. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే డెఫినిషన్ చూపించకపోతే నాది ఎంతవరకు కరెక్టు అని అనుకుంటావు. అంతే కదా! కాబట్టి ఈ డెఫినిషన్‌ని నేను నెట్‌లో నుంచి తస్కరించా. ఎందుకు? డెఫినిషన్ చూపియకపోతే ఎండ్ ఆఫ్ ద డే అసలు నువ్వు చెప్పింది కరెక్టా కాదా అని నన్ను క్వెషన్ చేస్తావు. కాబట్టి చూద్దాం ఏంటో మళ్ళా. Algorithm is set of instructions that are followed in a specific order. స్పెసిఫిక్ ఆర్డర్ ఏం చెప్తున్నాడు? స్పెసిఫిక్ ఆర్డర్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ పర్ఫార్మ్ ఎ కంప్యూటేషన్. అంటే
ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి కానీ, లేకపోతే కంప్యూటేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయడానికి గాని, ఇక్కడ చూడు కంప్యూటేషన్‌ని పెర్ఫార్మ్ చేయడానికంటే అవుట్‌పుట్ ఉండక్కర్లా. కానీ ఇంటర్నల్‌గా సమ్ సార్ట్ ఆఫ్ డేటా చేంజ్ అనేది అవుతుంది. సో, దాన్ని గూడా అవుట్‌పుట్ కింద గణికరిస్తాం మనము. లైక్ దాన్ని గూడా కన్సిడర్ చేస్తాము. ఓకేనా? సో, ఐ హోప్ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను. సో, థాట్స్ ఇట్ ఫర్ ద వీడియో.